నమస్తే అమ్మా. ఏమైంది మీ కాలుకి? కాలు చిన్న తెగిందండి. తెగిందా? పనిలోకి వెళ్తే తెగిపోయింది. ఆ కాగింది ఏంటంటే దాని మీద చర్మం ఊడిపోయింది. 4 సంవత్సరాల పైన అయిపోయింది. మొత్తం కులిపోయినట్టుంది కాలు మొత్తం? లేదండి, కాలు బాగానే ఉందండి. మందు వేసానండి. కట్టారా? పిండి కట్ట అట్లాగా మందు అండి. పాకరే చూడడానికి భయంకరంగా ఉంది. ఇది మీ ఇల్లా? మీది కూడా కాదా? ఇల్లు కూడా మాది కాదమ్మా. మేడం ఇల్లు కూడా అక్కడ ఉంటే ఇక్కడ ఉండమన్నారమ్మా. అదే ఇది మీది కూడా కాదు ఇల్లు? మాది కాదండి, మాది కాదు. అద్దెకా? ఉచితంగా ఉండమన్నారు. అలా అక్కడ చిన్న జాగా వచ్చిందండి, ఇది కట్టుకున్నాను. చూస్తే ఏమి లేదు. పిల్లలు కట్టలేరండి, పిల్లలు కట్టలేరు. మీకు పిల్లలే పుట్టలేదండి. ఊరంటే తెవిడి చాలు కాచు తాగుతున్నామండి. అంటే పుట్టి చనిపోవడం అలా ఏదో జరుగుతుంది? అలాగే దండుకొని తాగుతున్నామండి. ఏం పని చేసేవారు? మేమండి అప్పుడు బాగుంటే చేయాలంటే పాలు వచ్చింది, నాకు తేలి వచ్చింది. ఎక్కడికి వెళ్ళలేదు. తేడు పండి ఆడుకొని కాసుకొని తాగుతున్నామండి. ఏమి వేసుకొని లేదండి. ఇల్లు కూడా లేదు. జాగా వచ్చిందమ్మా. ఆ జాగా పట్టుకొని అనుకున్న తర్వాత ఇల్లు లేదు. గవర్నమెంట్ ఇచ్చాడు, అది కూడా లేదమ్మా. ఏమీ లేదు. వంట చేసుకున్నారా? వండుకున్నామమ్మా. ఇద్దరు ఎవరికి వస్తుంది పెన్షన్? మందులకి వస్తున్నాయమ్మా. మందులకి వచ్చాయి, మందులకి వస్తున్నాయమ్మా. ఈ రోజు వచ్చింది పెన్షన్? వచ్చిందా? నన్ను అప్పు చేసుకొని తోలేసాను, వాళ్ళకి ఇచ్చేసాను. అలా పక్కింటి అమ్మ ఇచ్చింది. ఎంత ఇచ్చారు? 4,000. పక్కింటమ్మ అప్పు ఎంత ఇచ్చింది? కాలుకి వెళ్తున్నా. ఆవిడ ఎంత ఇచ్చింది అప్పు? ఆవిడ ఎంత ఇచ్చింది అప్పు? 2,000 ఇచ్చింది. నిన్న వెళ్ళి తెచ్చుకొని. మిగతా డబ్బులు ఏవి? ఇచ్చేసాను. మిగతా డబ్బులు ఏవి? పింఛనీ డబ్బులు ఇచ్చేసాను. ఆ డబ్బులు ఇంకా మిగతా డబ్బులు ఏవి? 2,000 ఉన్నాయా? ఏవి ఎక్కడ ఉన్నాయి? మా ఇక్కడ ఉన్నాయమ్మా. ఉన్నాయా? 2,000 ఉన్నాయమ్మా. ఇంకా 2,000 ఉన్నాయి. తెచ్చుకొని అయ్యే. నిన్ననే 1వ తేదీ, ఇవాళ 1వ తేదీ కదా, కానీ ఒకరోజు ముందు ఇచ్చేసినట్టున్నారు. నిన్న ఇవాళ ఇచ్చారా? మోడీ ఇక్కడికి వచ్చారు కదా, ఒకరోజు ముందు ఇచ్చారేమోనని. విజయనగరం విశాఖపట్నం వైపు ఇచ్చారు. ఈ కాకినాడ సైడ్ ఇవ్వలేదు. అదే నాకు ఆ వార్తే తెలిసి అలా అన్నాను అనమాట. అందుకనే ఒకరోజు ముందు. అవునవును, ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అవ్వడం వల్ల. ఎందుకంటే మా అమ్మగారు కూడా ఫంక్షన్ వస్తుంది, అందుకనే ఒకరోజు ముందు తీసుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అడిగాను అనమాట. సరే, మరి 2,000 నెలంతటా సరిపెట్టుకోవాలి. ఊరంతా ఇప్పుడు సోలెత్తే పులుచుకు అది పోతే అయ్యే తాగుతున్నాం అమ్మా. ఊరు మంచిది అయ్యి దేవుడు సోళ్ళు పోయి అడుక్కొని ఆ పులుచుక్క తెచ్చుకొని తాగుతున్నాం. మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేరు, వెనక లేదు, ముందు లేదు, లేదు. ఇద్దరమే ఉన్నాము. ఇద్దరు ఉంటే అక్కడ కాసుకుంటేని పాక ఖాళీ ఉండాలి కానీ ఈ పాకలా కాసుకుంది అంటే ఈ పాకలా కాసుకుంటుంది. ఇది ఎవరిది ఇల్లు? వాళ్ళకి పొయ్యి వాళ్ళదే, వాళ్ళదో. ఖాళీగా ఉందా? ఖాళీగా ఉందా? మీకోసం ఉన్నట్టుంది. ఎక్కడో మీ మంచితనం ఉండబెట్టి కాసు కాస్తున్నామమ్మా. పోనీలే. నా ఊరు కూడా చాలా వణుకుతున్నారు. ఎందుకు? ఏం జ్వరం వచ్చింది? వణుకుతున్నారు. జ్వరం గట్ట ఏం లేదు? జ్వరం అది ఏమీ లేదండి. ముక్కంట నోటంట బెడ్ అడిపోతే ఆ ఊరు ఈ ఊరేలో పెంచారు. హాస్పిటల్ నన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తే మనిషికి 200, 300 దండి హాస్పిటల్లో పడిచేసి అది తగ్గిన తర్వాత తీసుకొచ్చారండి. తగ్గిందండి అప్పుడు. మీ పేరు? నా పేరు తుంపాల సత్యవతి అండి. మీ పేరు? తుంపాల అక్కయ్య. సత్యవతి. ఆయన పేరు అక్కయ్య. మా మాయ పేరు అక్కయ్య, తుంపాల అక్కయ్య. సరే, మరి బియ్యం అవి ఉన్నాయా? ఈయన తవిడు మండి ఎత్త కాసు తాగుతున్నాం అమ్మ. ఊరు మంచిదైతే ఆ తవిడి సోళ్ళు ఎత్తున్నారు అమ్మ అని అవి కాసు తాగుతున్నాం. చాలా డబ్బులు కూడా ఇచ్చారు, చాలా డబ్బు ఇచ్చారు. ఊరంతండి ఇచ్చారు. ఏమని చెప్తున్నారు? షుగర్ అది? షుగర్ ఉందా మీకు? కాలిపోయిందా?
కాలిపోయింది అది. కాలిపోలేదమ్మా, తొగలు తగిలింది. చిన్న తొగలు తెగిపోయింది. తొగలు తగిలితే ఇంజక్షన్ చేస్తే కాలు ఇలాగ అయిపోయిందమ్మా. బోరకాల కూరగాయలు కాదండి, కాదండి, కాలేదండి. ఇది తెగడంలోనూ సెప్టిక్ అయిపోయిందండి. తయారైపోయి చర్మం ఊడిపోయిందండి. ఆ చర్మం ఊడిపోవడం 4 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా చాలా ఇది మామూలు నడవలేరా? ఎక్కడికైనా అండి ఇలా ఎక్కడ దాకా ఇలాగే నడుపుతానండి. పైకల్లా నడవండి. అన్నవరం నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే దాదాపు 14-15 కిలోమీటర్ల లోపల గిరిజాం అని ఒక విలేజ్లో రోడ్డుకి దగ్గరలోనే, రోడ్డు మీదనే ఇల్లు అనమాట ఇది. మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక వీళ్ళ పరిస్థితి చూసి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే గిరిజాం వచ్చి వీళ్ళ ఫోటో చూపిస్తే రోడ్డు మీద రచ్చబండి ఇదంతా మొత్తం జనాలు కూర్చొని ఉంటున్నారు. ఎవరైనా కానీ వీళ్ళ ఫోటో చూసి ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ గిరిజాం చుట్టుపక్కల, అన్నవరం చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఏమైనా బర్త్డేస్, మ్యారేజ్ డేలో ఏమైనా అయితే కనుక డైరెక్ట్గా రండి. వీళ్ళకి నేరుగానే సహాయం చేయొచ్చు. వీళ్ళు తీసుకునే స్థితిలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళ అడ్రస్ అవన్నీ కూడా పెడుతున్నాను. సహాయం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి హెల్ప్ చేసేసేయండి. వీళ్ళకి రైట్ పర్సన్స్ అనమాట. నేను చూపించిన ప్రతి ఒక్కరు కూడా రైట్ పర్సన్సేనండి. మరి అడ్రస్లు కూడా క్లియర్గానే నేను మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఊరికి కనెక్ట్ అయ్యి ఉంటాం. మన మండలం అవ్వచ్చు, ఊరు అవ్వచ్చు, జిల్లా అవ్వచ్చు. సో నేను జిల్లా పేరు అండ్ ఊరి పేరు కూడా ఖచ్చితంగా పెడతాను. కాబట్టి మనం అందరూ ఏమి సిటీలోనే పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. ప్రతి సిటీలో ఉన్న వాళ్ళం కూడా ప్రతి పల్లెటూరు నుంచి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళమే కాబట్టి నేను ఆ ఊరు, మండలం అనేది కూడా పెట్టడం జరుగుతుంది. డిస్టిక్ పెడతాను ఖచ్చితంగా, అలాగే ఊరి పేరు కూడా ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. అందుకనే మనం కనెక్ట్ అవుతామని ఎవరో ఒకరు అయ్యో మా ఇంటి పక్కన వాళ్ళే, మా ఎదురింటి వాళ్ళే, మా ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళే, మా పక్క ఊర్లో వాళ్ళు అనుకుని చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఈ ఊరికి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు కూడా ఎవరు లేరు. తుంపాల సత్యవతి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఇల్లు అది చూస్తున్నారు కదా. సో ఇల్లుని గుర్తుపెట్టి, మనుషులను గుర్తుపెట్టి గిరిజాం చుట్టుపక్కల ఎవరైనా వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోతే సంతోషపడతాను. సరే తల్లి, నీకు మీ నోరు మంచిదైంది కాబట్టి ఊరు మంచిదైంది కాబట్టి అందరూ ఈ గ్రామస్తులు అందరూ కూడా మీకు ఏదో ఒక లోటు లేకుండా ఏదో ఒకటి హెల్ప్ చేసి పడతారు. ఎదిరింటి ఆవిడనుకొని మీకు 2000 ఇస్తున్నారు అంటే మీకు పెన్షన్ వస్తుంది, తర్వాత ఇచ్చేస్తుందిలే అనే నమ్మకం ఆవిడకు ఉంది. కాబట్టి మీరు ఇవ్వకన్నా ఉండుంటే ఎవరు ఇప్పుడు ఒకసారి ఇచ్చేవాళ్ళు రెండోసారి ఇవ్వరు. ఉపకారం చేస్తారంటే అది మన మంచిదనం బట్టి ఉంటుంది. అది మళ్ళీ తిరిగి మీరు ఇచ్చేస్తున్నారు, ఇవ్వకపోతున్నారు తర్వాత సంగతి. ఇస్తున్నారు కాబట్టి మీరు ఎంతకాలం బ్రతకగలిగారు. అది సరే, అందరితో ఊరందరూ ఒక ఎత్తు. నేను కూడా పక్క ఊరు నుంచి వచ్చాను కాబట్టి నాకు తోచిన సాయం అయితే ఒకసారైనా నేను చేసి వెళ్ళిపోతాను. మిగతాది ఎవరైనా మీ వీడియో చూసి ఎవరైనా వస్తే మళ్ళీ మీ ఊరికి వచ్చి ఇస్తే తీసుకోండి. నా తరపున నేనైతే బియ్యం అందిస్తున్నాను. రండి, తీసుకురండి. ఇగో అమ్మా, ఇందులో పట్టుకోండి, బరువుగా ఉంటుంది. తర్వాత ఇగో మీకు బిస్కెట్ ప్యాకెట్. ఇందులో నిత్యావసర సరుకులమ్మా. ఒకసారి చూపిస్తున్నాను మీకు సామాన్లు ఏవేవి ఉంటాయి అన్నది. ఇక్కడ కనిపిస్తున్న సామాన్లన్నీ కూడా ఈ లోపల బ్యాగ్లో వేసి ఉంచామన్నమాట. ఇవన్నీ మీకే తల్లి, వాడుకోండి. సోపులు అన్నీ కూడా ఉంటాయి. బట్టల సోపుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఇవి 26 కేజీలమ్మా బియ్యం. ఇవి కూడా మీకే, తీసుకోండి. అమ్మా ఇగో ఎక్కడికి వెళ్తారు? ఎందుకు ఈ సంచి నాకేమి ఇవ్వద్దులే. ఈ సంచి మార్చేసి ఇవ్వడానికా? నేను పక్కింటి ఆవిడ కాదు. నా సంచి నాకు ఇచ్చి, నా గిన్నె నాకు ఇచ్చి, కూర గిన్నె నాకు ఇచ్చాను అనడానికి. ఊరి నుంచి వచ్చాను, సంచులతో ఇవ్వడానికి వచ్చాను. పర్లేదు, ఓకేనా? ఇది టవల్ పట్టుకో ఒకటి. మీ ఆయనకు లుంగీలు కావాలి ఖచ్చితంగా. ఇగో లుంగి. చీరలు కడుతున్నావుగా, కట్టుకోండి. కొత్తవే అన్నీ. ఇది చీర జాకెట్. ఇగో తీసుకోండి, చీర జాకెట్. ఇది టవల్, సారీ దుప్పటిది. ఇది దుప్పటి. ఇందులో చీర జాకెట్, దుప్పటి, బ్యానికి లుంగి, టవల్ అన్నీ ఉన్నాయి. మీకు కూడా మీకు ఇచ్చేనా మీ చేతికి? పర్లేదులే, మీ వాటా మీ చేతిలోకి ఇస్తే మీకు ఆనందం. తీసుకోండి, ఇవి మీకు. ఇవి మీకేనమ్మా ఇవి. ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు కదా, అప్పు పోగా మీ దగ్గర 2000 ఉన్నాయి కదా. నేను కూడా 5000 ఇస్తున్నాను. నేను ఒక 5000 ఇస్తున్నాను. సంతోషమేనా? సరే, 5000తో థ్యాంక్ యూ.
దాచుకోండి. ఇంకేదైనా అవసరం అయితే ఇవి ఉన్నంత వరకు ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళకండి. ఇవి ఉన్నంత వరకు కూడా మీ ఇంట్లో మీ అన్నం మీకు ఏం చేయదో మీరే తినండి. ఇవి ఉన్నంత వరకు అన్న అనలే, తర్వాత వెళ్ళొద్దని నేను అనలేదులే, కానీ కనీసం ఇంకొక 4 రోజులైనా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా ఉండండి సంతోషంగా. సరేనా? సరేనండి. సరే, వెళ్ళొస్తాను. నమస్తే. ఇల్లు అంటే ఇంకే ఈ పొజిషన్ లో ఉండేటప్పుడు నేనేం చేయలేను కదా. ఎక్కడుంది? ఎక్కడ? ఎంత దూరంలో? ఉన్నారు ఎవరైనా తాపిమేస్తారు ఉన్నారా? ఏదో ఇప్పటికిప్పుడు ఉన్నారా? సరే అయితే ఇప్పుడు మీరు పిలవగానే వచ్చినందుకు మీకు సంతోషమేనా? నేను 4 రోజులు ట్రై చేస్తున్నాను మేడం. ఎందుకంటే రామారావు వీడియో చూసినప్పుడే మీరు ఫోన్ చేయాలి. అవునవును. నేను ప్రతిరోజు మీ ఛానల్ చూస్తాను మేడం. నేను అంటే ప్రతి వీడియో మీదే చూస్తాను. నేను ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారో. డాడీ ఒకసారి మేడం గారు మాట్లాడతారు. పదండి స్థలం దగ్గరికి వెళ్దాం. సరే అమ్మా, ఇవన్నీ సామాన్లు లోపల పెట్టుకోండి. సరేనా? వెళ్ళొస్తాను. నమస్తే. బాయ్. ఇప్పటివరకు ఈ తాతయ్య మామగారి స్టోరీ విన్నారు కదండి. తుంపల అక్కయ్య అలాగే సత్యవతమ్మ గారికి పాపం పిల్లలు కూడా లేరు, అలాగే ఉండడానికి సరైన నివాసం కూడా లేదు. ఆయన కాలు కూడా అంత సౌకర్యంగా అంటే నడవటానికి ఫ్రీగా నడవటానికి కూడా లేకుండా అనారోగ్యంతో ఎన్నాళ్ళ నుంచో బాధపడుతూ ఉన్నారు. మరి వీళ్ళు వృద్ధాప్యం స్టేజ్కి ఆల్మోస్ట్ వచ్చేసారు. ఖాళీగా ఉంది కాబట్టి ఇంట్లో ఈ చిన్న గుడిసైనా కానీ వేరే వాళ్ళ దాంట్లో ఉండగలిగారండి. రేపొద్దున్న వాళ్ళు కూడా ఏదో ఇల్లు కట్టుకుంటాం మీరు వెళ్ళిపోండి అంటే ఇచ్చే ఫంక్షన్ 4,000 రూపాయలతో వీళ్ళు జీవనం గడపాలి. వేరే అద్దెల్లుకి వెళ్ళాలన్నా కూడా తక్కువలో చూసుకున్నా కూడా 1,500 2,000కి తక్కువైతే ఏ ఇల్లు కూడా మనకి ఇవ్వరు. మరి వీళ్ళకి వచ్చిన 4,000 ఫంక్షన్తో 2,000కి రెంట్ కట్టుకొని ఇంకొక 2,000కి తింటారా లేకపోతే మెడిసిన్ వేసుకుంటారా అనేది మరి ఆలోచించాలి. మరి వీళ్ళైతే నాకు ఇల్లుకి ఏదైనా ప్లాన్ చేయమని గ్రామంలో అందరూ కొంత వీళ్ళకి సపోర్టివ్గా ఉంటూ వీళ్ళకి ఏదైనా చిన్న రేకుల షెడ్ వేయండి అని అడుగుతున్నారండి. వీళ్ళు స్థలం అది చూపించారు. మరి మీరు చెప్పండి, వీళ్ళకి ఇల్లు కడితే మంచిదే అంటారా? ఎందుకంటే వృద్ధాప్యం అయిపోయిన తర్వాత కనీసం తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం ఉంటే కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. సో అలాంటి అవకాశం వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారా? ఫర్దర్గా ఏం చేయాలి అన్నది కూడా మీ కామెంట్స్ ద్వారా సలహాలుగా నేను తీసుకొని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మీ కామెంట్స్ని నాకు ఇచ్చే సలహాగా తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.